జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, జ్యోతిష పండితులు, రాజశ్యామల ఉపాసకులు నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నిశాంత్ గారు నమస్కారం అండి. మహాదేవ. వైశాఖ మాసం అని అంటేనే అసలు అన్ని మాసాల్లోకెల్లా చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద గురువులు, జగద్గురువులు ఆ మాసాన్ని ఎన్నుకున్నారు. ఆ మాసంలో పుట్టి నిజంగా అంటే ఆ మాసానుకున్న వైభవం అర్థమవుతోంది. శంకర్లు పుట్టిన, రామానుజాచార్యులు పుట్టిన ఇద్దరు ఒకే తిథి నాడు పుట్టారు. అభేదం అని వాళ్ళిద్దరూ చెప్పకనే చెప్పారు. అలాగే హనుమంతుడు ఆయన జయంతిగా మనం ఆంధ్ర ప్రాంతంలో అయితే వైశాఖ దశమి నాడే చేసుకుంటాము. అయితే వైశాఖ మాసంలో మరో అద్భుతమైనటువంటి రోజు ఖచ్చితంగా అక్షయ తృతీయ. ఖచ్చితంగా ఏ విధానాన్ని వెళ్ళినా అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవాలనేది వచ్చినప్పటికీ అది మనకి ఎసర్ట్గా చక్కగా అది ఉపయోగపడుతుంది, మంచిదే. కానీ గుంపులు గుంపులుగా వెళ్ళటం అది ఎంతవరకు అలాగే అసలు అక్షయ తృతీయ నాడు ఏం చెయ్యాలి, శాస్త్రం ఏం చెప్పింది అనేది ఖచ్చితంగా ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మొన్నే మీ గుడికి రావటం, మీ గుడి కాదు మన గుడి, అమ్మవారిని కనులారా చూడటము, అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారి దర్శనమేమిటి, హోమాలు, అభిషేకాలు, కళ్యాణాలు నా సుకృతంగా నేను భావిస్తున్నాను. మీకు వేల వేల కృతజ్ఞతలు. నాదేం లేదు తల్లి. అంటే మన ఆలయానికి ఎవ్వరు వచ్చినా కూడా ఏదైనా వాళ్ళ సహస్తాలతో చేయాలి అనే ఉద్దేశంలోనే స్థాపించింది. అద్భుతం అండి. అయితే మరి అక్షయ తృతీయ నాడు మీ గుళ్ళో ఏం జరుగుతుంది అనేది చెప్పండి. అక్షయ తృతీయ నాడు మేము అసలు ఏం చేసుకోవాలి మా ఇంట్లో మంచిగా, అంటే మా సిరి సంపదలు పెరగడానికి, ఇవన్నీ ఒకసారి మీ ద్వారా నిశాంత్ గారు. సంతోషంగా తల్లి. వాస్తవానికి ఏంటి అంటే అక్షయ తృతీయ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి అని అంటారు. కానీ అసలు బంగారం కొనాలి, ఇంట్లో పెట్టుకోవాలని పూర్వంలో ఏంటి అంటే అది వ్యాపారస్తులు తీసుకువచ్చినటువంటి నియమంగా మారింది. కానీ ధర్మము, శాస్త్రము అవి రెండూ కాదు. అసలేంటి శాస్త్రంలో మీరు చూడండి, పూర్వంలో బ్రాహ్మణులే కావచ్చు ఇంకెవరైనా గ్రాము, 2 గ్రాములో లేకపోతే పిసరు, బంగారు పిసరైనా తీసుకొని అక్షయ తృతీయ రోజున బ్రాహ్మణుడికి దానం చేసేవారు. ఎందుకోసము అని అంటే వాస్తవానికి బంగారము మూలంగా ఎవరికి బాగా ఇష్టం తల్లి? గురువుకి. ఎవరికి ఇష్టం? ఎవరికంటే ఆడవాళ్ళకి. ఆడవారు అందరూ ఉంటారు అందులో. అంటే ఆడవాళ్ళు ఎంతో మంది దేవతలు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా ధనానికి దేవత, దరిద్రానికి దేవత ఇద్దరు ఉన్నారు. అక్కా చెల్లెలు. వారిద్దరు ఎవరో అందరికీ తెలుసు. ఎవరు? జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి. బంగారమే దరిద్రం. ఏం మాట్లాడుతున్నారు మీరు? కావాలంటే చూడండి, శివాభిషేకాలలో బంగారముతో అభిషేకము చేసిన ఎడల నీ దరిద్రము నివారణ అవ్వును అని మనకు శాస్త్రంలో లిఖించి ఉంది. అందుకే మొన్న మీరు మీ గుళ్ళో అభిషేకం చేసినప్పుడు బంగారంతోనే తీసివ్వండి, మళ్ళీ అభిషేకం చేసి మీకే ఇచ్చేస్తున్నా. నీవు ఎప్పుడైతే బంగారముతో భగవంతుల వారికి అభిషేకం చేసావో నీలో ఉండే దరిద్రం నివారణ అవుతుంది. ఎంత బాగుందండి, ఎంత బాగా చెప్పారు. అద్భుతం. ఒకటి. రెండవది వచ్చేసి శివుడికి చాలా ప్రీతి అని నేను వినడం జరిగింది. చాలా ప్రీతి అమ్మ. ఎందుకనంటే శివుడికి 32 అభిషేకాలు, అంటే ఒక నెల పూర్తిగా, అంటే 41 రోజులు చేసేది. కానీ కార్తీక మాసంలో 32 రోజులు. అంటే ఏంటి, 30 రోజులు అయిపోయిన తర్వాత మనకు 31వ రోజు ఏం వస్తుంది కార్తీక మాసంలో? గౌరీనక్తం. గౌరీనక్తం అయిపోయిన తెల్లారి స్వామివారికి ఆధోనిక పూజ అని అంటారు. అంటే శేష పూజ. కార్తీక మాసం నుంచి గౌరీనక్తం అయిపోయిన తర్వాత శేష పూజ 32 రోజు చెయ్యాలి అని అంటారు. ఈ 32 రోజులు ఏంటి అని అంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చెయ్యాలి. నీవు అలా అభిషేకం చేస్తే భగవంతుడు నీలో ఉండే దరిద్రం నివారణ చేస్తాడు. అందులో ముఖ్యమైనది ఈ యొక్క బంగారం. అయితే ఆ రోజు చేయమంటారా మరి? చెయ్యాలమ్మా. ఇప్పుడు మా దగ్గరే ఉన్నాయి బంగారం. ఇప్పుడు నా దగ్గర ఏదో గొలుసు ఉంది అనుకోండి, నీళ్ళలో వేసి చేయొచ్చా? నీళ్ళలో వేసి భగవంతుడికి నువ్వు నిత్యంగా నీ ఇంట్లో ఏ దేవుడున్నా, శివలింగం ఉన్నా, రసలింగాలు అంటే ఇప్పుడు ఈ పాదరసలింగము మీరు ఎప్పుడైనా విన్నా? పాదరసలింగానికి అభిషేకం చేసిన తీర్థం మనం స్వీకరించకూడదు. ఎందుకంటే అది రసలింగాలకు నీ అనారోగ్య స్థితిని మారుస్తుంది. ఆరోగ్య స్థితిని మార్చేసి అనారోగ్యాన్ని అందిస్తుంది రసలింగం. అందుకోసం బెండి, బంగారమైన రాయి
వీటితో తయారైన లింగాలు ఉంటాయి, లేకపోతే విగ్రహాలు ఇంట్లో మెటల్స్ తో అవును. ఇత్తడి వాటితో ఉంటాయి కదా. మరకతం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి. బ్రహ్మాండంగా మరకతంతో ఉన్నవారు కూడా దీంతో అభిషేకం చేస్తే ఉమ్. దరిద్ర నివారణ అవుతుంది. అద్భుతం అసలు. అయితే దానికోసం మళ్ళీ కొత్త బంగారం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. దీంట్లో ఒక రీతి ఏంటంటే పూర్వంలో మనకు ఈ శివాభిషేకంలో ఒకటి ఉంది. నీవు బాగా దరిద్రంలో ఉన్నావా, ఉమ్. 2 గ్రాముల బంగారం కొనేసి ఉమ్. 5 లీటర్లు ఒకటి బిందె తీసుకోవాలి. మనకు ఇంత ఇంత చిన్నవి 5 లీటర్ల బిందెలు దొరుకుతాయి. స్టీల్వా? స్టీల్వి, ఆ. ఇత్తడివి. ఇత్తడివి. ఓకే. పూర్వంలో పాదాలు కడిగేటివి, ఉమ్. కళ్యాణం అప్పుడు ఇత్తడివి తీసుకునేవి అవును. చూసారా, అవి తీసుకునేది. ఉమ్. తీసుకొని నదిలోకి వెళ్ళేసి నదిలో ఉండే నీళ్ళని తెచ్చుకునేది. ఎప్పుడు సాయంత్రం పూట స్నానాన్ని చేసి ఆ నదిలో ఉండే నీళ్ళన్న తెచ్చుకోవాలి. లేకపోతే పూర్వంలో బోరింగ్ ఉండేది. అవును. బోరు నీళ్లు పనిచేయవు. ఉమ్. బోరు నీళ్లు పనిచేయవు. పంపు కొట్టాలా? పంపు కొట్టాలి. ఉమ్. పంపు కొట్టేసి ఆ నీళ్లు తెచ్చుకోవాలి. ఇక బోరుని మనకి పంపు లేవండి ఇప్పుడు కొట్టేది హైదరాబాద్. చెరువు లేవు కాబట్టి ఇక మనం వాడేది బోరు నీళ్ళే. అవును. ఇంకా ఆ. ఆ బోరు నీళ్లు వాడినా ఒక్కొక్కసారి తప్పైతే ఉండవు. ఉమ్. అవి 5 లీటర్లో నీళ్లు తీసుకువచ్చి దాంట్లో బంగారు పిసరు వేసి 3 పిరికెళ్ళ పసుపు వేయాలి. ఎందుకంటే మొత్తం బంగారు మయం కావాలి కాబట్టి నీళ్లు. ఆ. ఆ నీళ్లు తీసుకుపోయి సూర్యుడు ఉదయించక ముందుకే 3 సోమవారాల పూట నువ్వు ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడికి ఈ బంగారు ద్రవ్యముతో అభిషేకం చేసావో నీలో ఉండే దరిద్రం సంపూర్ణం. అది అభిషేకం చేసినటువంటి బంగారాన్ని మనం ఇంటికి తెచ్చుకోకూడదు. ఆ దేవాలయంలో ఉండే బ్రాహ్మణుడికి నువ్వు దానం చేసేయాలి. ఓకే. లేదా ఇక్కడ ఇందులో లోభత్వం చూపకూడదు. ఇంకా లోభత్వం మరి దరిద్రం చూపించకూడదు. పోతుంది కదా. పోతుంది. ఉమ్. అయితే నీకు ఆ గుళ్ళో ఉండే అయ్యగారు కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చరు. ఉమ్. మీకు నచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వాలి అని అనుకుంటారు. ఉమ్. అలా కూడా తీసుకుపోయి మీకు నచ్చిన బ్రాహ్మణులకు ఇచ్చేసేయండి. ఉమ్. అలా ఇచ్చేస్తే దరిద్రం. ఎందుకు అనంటే బంగారం ఎవరికి ఇష్టం అన్నారు ఇందాక? అలా ఆడవాళ్ళకి. ఆడవాళ్ళకి గురువు ఇష్టం. దగ్గర ఉంటున్నా. అంటే గురువు. ఆడవాళ్ళకు ఇష్టం. ఆ. ఆడవాళ్ళలో దరిద్ర దేవత కూడా ఉంది కదా. అవును. ఇప్పుడు చూడండి, బంగారం మెళ్ళో ఉంది, స్త్రీ రోడ్డు మీద పోతున్నది, చైన్ లాక్కుంటున్నారా? ఉమ్. దరిద్రం వచ్చిందా? ఉమ్. పూర్వంలో కానీ ఇప్పటికి కూడా దేవాలయాలు కావచ్చు, ఇళ్లలో కావచ్చు, దొంగలు పడుతున్నారు, బంగారాలు ఎత్తుకపోతున్నారు, ఎంతో మందిని. ఉమ్. చంపేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఉమ్. అంటే ఎవరికి ఇష్టం ఇక్కడ ఇప్పుడు? ఉమ్. దరిద్ర దేవతకు. లేదా కొంతమంది కొంటి మీద ఉండే బంగారము తెలవకుండా మాయమైపోతుంది, పడిపోవడం లాంటిది. పడిపోవడం. దరిద్రం. విన్నారా? ఉమ్. ఇట్టి దరిద్రంలో నుంచి నువ్వు బయటపడాలి అంటే అక్షయ తృతీయ రోజు ఉమ్. నీవు 1 గ్రామీణ బంగారం కొనుక్కొని ఉమ్. భగవంతుడికి అభిషేకం చేసి ఉమ్. అక్కడే ఉండే బ్రాహ్మణుడికి కొన్ని సంబంధించినటువంటి ధాన్యాలు, పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఉమ్. ఇవన్నిటితో కలిపి బంగారం పెట్టేసి దానం ఇవ్వాలి. ఉమ్. అదేమేమిటిదయ్యా అంటే ఉమ్. మొదలుగా స్వయం పాకము, ఓకే. బియ్యము, కూరగాయలు, పప్పు, ఉప్పు, ఇలా ఇవి ఉమ్. తీసుకోవాలి. ఉమ్. తర్వాత రంజను అని ఉంటుంది, ఐడియా ఉందా మీకు? మట్టి కుండతో ఇంత పెద్దగా రంజనని తయారు చేసి దాన్ని కడిగేసి నీళ్లు నింపేసి పూర్వం దాంట్లో నుంచే మనం నీళ్లు నింపుకొని తాగేది. కూజాలాగా పెద్దది ఉంటుంది. కూజాలు ఉమ్. పెద్దవి, ఉమ్. అదొకటి. ఓకే. చెప్పులు, ఉమ్. చెత్తిరి, మళ్ళీ ముంత అంటే తెలుసు మీకు? మట్టిది చెంబు. ఆ. ఆ చెంబులో రాత్రి పూట ఆవు పాలతోనైనా బర్రె పాలతోనైనా స్వచ్ఛంగా పాలను కాగబెట్టి ఉమ్. పెరుగులాగా తోడు వేసి ఈ స్వయం పాకముతో నీవు ఆ యొక్క కుండను ఎప్పుడైతే దానం చేసేసి బంగారం కూడా దానం చేసావా, నీలో ఉన్నటువంటి నిత్య క్రూరత్వ దోషాలు, ఆరోగ్య సమస్యలు ఏదున్నా సంపూర్ణ నివారణ చేసేది అక్షయ తృతీయ. అందుకోసమే దీనికి ఏమని ఉన్నది అని అంటే, ఉమ్. ఇవన్నీ నువ్వు దానం చేసిన తర్వాత నీవు ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉండే లక్ష్మీదేవికి చేయవలసిన విధానము ఉమ్. ఏంటిది? లక్ష్మీదేవి ఆరాధన చేసి ఉమ్. లక్ష్మీదేవికి పూర్వము ఉమ్. తిరణాలు అంటే మీకు ఐడియా ఉందా? తిరణాలు ఐడియా ఉంది. తిరణాల్లో చిలుకలు అని దొరుకుతాయి, తెలుసా మీకు? తెలుసు. పంచదార షుగర్తో చిలుకలు. పంచదార ఆ చిలుకలు. పంచదార చిలుకలను లక్ష్మీదేవికి నివేదన పెట్టాలా. ఎందుకనంటే లక్ష్మీదేవికి ప్రధానంగా ఇష్టమైనవి చిలుకలు. పెళ్ళప్పుడు కూడా ఇవి సారి కింద ఇస్తారు సారీ కదా? కింద ఇస్తారు. ఉమ్. దీన్ని నువ్వు ఎప్పుడైతే నైవేద్యం పెట్టావో లక్ష్మీదేవిని నొదిలి పెట్టకుండా ఎక్కడికి పోకుండా నీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బా బా. అంతటి యోగ్యత ఉన్నది కేవలం ఆ పంచదార చిలుకల్లోనే. ఉమ్. అందుకోసమే ఇది వాస్తవానికి ఈ పంచదార చిలుకలు ఇంకో రోజు పెడతారు. కాకపోతే ఎవరు ఎక్కువ పెట్టేది అని అంటే ఉమ్. మార్వాడి వాళ్ళు దీపావళి రోజున పెడతారు. చాలా విస్తృతంగా. ఉమ్. దీపావళి ఎందుకంటే అది మార్వాడి సాంప్రదాయము. వాళ్ళు ఉమ్. దీపావళి రోజున లక్ష్మీదేవిని ఆచరించవలసిన విధానం. ఉమ్. మన తెలంగాణ సాంప్రదాయము, ఆంధ్ర సాంప్రదాయం ఎప్పుడు అక్షయ తృతీయ ఇది ఆచరించాల్సింది. ఉమ్. అలాగే ఇంకొంతమంది వ్యాపారవేత్తలు ఉంటారు,
వాళ్ళ వ్యాపారవేత్తల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క వ్యాపారంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన గావించి అక్షయ తృతీయ రోజున వారు డైరీ అనేది మెయింటైన్ చేస్తారు కొత్త కదా, పద్దు పుస్తకం పెడతారు. కొత్త పుస్తకాలు పెడతారు కదా. ఉమ్. మొదటి 5 పేరులు ఉమ్. భగవంతుని పేర్లు రాసేసి 1116 అలా వేసేసి అవి నువ్వు గల్లులో పెట్టండి. ఆ భగవంతుడి పేరు మీద పెట్టినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది మీకు మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ గల్లా అక్షయ పాత్రగా మారిపోతుంది. ఇంతటి విధానం ఉన్నది తల్లి అద్భుతం. అక్షయ తృతీయ మీ అంటే. గుళ్ళో ఏం జరుగుతాయి అవి కూడా చెప్పండి ఆ రోజున. మా గుళ్ళో అమ్మ ఉదయం కూడా అమ్మవారికి అభిషేకం చేసేసి ఉమ్. పంచభక్ష నివేదన అనేది చేస్తాము ఆ మ్మ్. ఒక్క రోజు. ఉహు. పంచభక్షణ అంటే ఉమ్. దద్దోజనము, ఉమ్. పాయేసము, పులిహోర. పులిహోర, మనం తినే అన్ని రకాల పదార్థాలు, వడ, పప్పు ఉమ్. అన్ని రకాలుగా చేపించి అమ్మవారికి నివేదన పెడతాము. నివేదన పెట్టేసేసి ఆ చేసినటువంటి పులిహోరను ఒక 10 కిలోలు చేపిచ్చేసేసి ఉమ్. బయటికి తీసుకుపోయి 10 మందికి ఆ యొక్క పులిహోరను అందించి ఇంటికి వచ్చేస్తాము తల్లి. ఉమ్. అద్భుతం. ఇది ఒక అక్షయ తృతీయ రోజు ఎందుకనంటే ఏ అమ్మవారికైనా ఉమ్. మనం ఎంత పెట్టినా తీరనిది నైవేద్యం ఎక్కడ ఉంటదయ్యా అంటే కేవలము చిత్రాన్నంలో మాత్రమే ఉంటుంది. ఆ. అమ్మవారికి ఇష్టమైనది, అమ్మవారికి సత్స్వరూపంగా ఉమ్. తను నిత్యంగా వాస్తవానికి చాలా మంది ఉపవాసం ఉంది నేను తినను అని చెప్పేసి అనుకుంటారు, కానీ చిత్రాన్నానికి తప్పే లేదు. అవును, పసుపు పడింది అని అంటే ఇంకా అసలు చక్కగా తీసుకోవచ్చు. హ్యాపీగా ఉమ్. చిత్రాన్నము నువ్వు కడుపు నిండా తిన్నా 4 పూటలు తిన్నా కూడా నువ్వు భోజనం చెయ్యని వారి కిందనే ఉంటారు తప్ప ఉమ్. ఓకే. భోజనం చేశారు అని మాత్రం లేదు. ఎందుకంటే చిత్రాన్నానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది, అద్భుతం. అమ్మవారికి ఇష్టమైన తత్వము కాబట్టి అది. ఉమ్. ఆ చిత్రాన్నాన్ని ఆ రోజు ప్రసాదంగా గావించి లక్ష్మీదేవి నా ఇంటికి రావాలి అని ఆ ఒక 10-15 కిలోల వరకైనా చేసి ఖచ్చితంగా తీసుకుపోయి రోడ్డు మీద పంచుతూ ఉంటాను తల్లి. అద్భుతం, అద్భుతం. చాలా చాలా విశేషంగా, చాలా అద్భుతంగా తెలియజేశారు. అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే ఎలాంటి సమస్యల నుంచి బయటపడతా, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి. ఇప్పుడు మరి ఆకాశాన్ని అంటుంది బంగారపు రేటు, ఆ రోజున ఇంకాస్త కిటకిటలాడుతూ ఉంటున్నాయి. అయినప్పటికీ ఎంత రేటు పెరిగినా తగ్గేదేలే. తగ్గేదేలే. పోన్లేండి, వాళ్ళకి స్తోమత ఉంటే కొనుక్కుంటే అది ఒక ఎసెట్ లాగానే మారుతుంది కాబట్టి అవును. అవి చేస్తే ఇవి కూడా చేసుకుంటే ఇంకాస్త ఆ, అంటే శివానుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అందుకని ఉంటుంది. అడగడం అవును. జరిగింది. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ